T20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ ను సక్సెస్ఫుల్ గా దాటిన టీమిండియా సూపర్ 8 పోరు కోసం సిద్ధమవుతుంది. లీగ్ స్టేజ్ లో ఐర్లాండ్, పాకిస్తాన్ తో సహా ఆతిథ్య అమెరికాను చిత్తు చేసిన రోహిత్ సేన వర్షం కారణంగా కెనడాతో జరగాల్సిన చివరి మ్యాచ్ రద్దయింది. అయినా గ్రూప్ టాపర్ గా ఉన్న భారత్ సూపర్ 8 పోరుకు అర్హత సాధించింది. బ్యాటర్లు ఫెయిల్ అయినా బౌలర్ల అద్భుత ప్రతిభతో గ్రూప్ దశలో నెట్టుకొచ్చింది రోహిత్ సేన. కానీ ఇక మీదట అలా కాదు. సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ను ఓడించాల్సి ఉంటుంది. ఈ జట్లన్నీ తమ లీగ్ మ్యాచ్లు కరేబియన్ పిచ్ల మీద ఆడాయి. అన్ని ఫుల్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని మట్టి కరిపించడం అంత ఈజీ కాదు. గ్రూప్ దశలో టీమిండియా బ్యాక్ టు బ్యాక్ విక్టరీతో అదరగొట్టింది. కానీ ఇక మీదట రియల్ ఛాలెంజ్ స్టార్ట్ కానుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆసీస్ లాంటి టీమ్స్ ను ఓడించాలంటే టీమిండియా తమ బలహీనతల్ని అధిగమించాల్సి ఉంటుంది. బ్యాటింగ్ పరంగా ఉన్న ఇబ్బందుల్ని దాటాలి. ముఖ్యంగా రోహిత్ సేన 3 సవాళ్లను ఎదుర్కోబోతుంది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది బ్యాటింగ్ గురించి. జట్టు సారథి రోహిత్ శర్మ, అలాగే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళ బ్యాట్లు అసలు గర్జించడం లేదు. ఇప్పటిదాకా ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి కింగ్ కోహ్లీ చేసింది కేవలం 5 పరుగులే. ఇక హిట్ మ్యాన్ ఒక హాఫ్ సెంచరీ తప్ప మిగతా 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. పెద్ద మ్యాచ్లలో నెగ్గాలంటే రోహిత్, కోహ్లీ జోడి అదరగొట్టాల్సింది. నాకౌట్ మ్యాచ్లలో తీవ్ర ఒత్తిడిలో ఆడే సామర్థ్యం కోహ్లీ, రోహిత్ కు ఉంది. గతంలో ఇలాంటి ఎన్నో మ్యాచ్ల్లో టీమ్ ను గట్టెక్కించిన అనుభవం వారి సొంతం. కాబట్టి సూపర్ 8 కు ముందు వీరిద్దరు ఫామ్ లోకి రావడం ముఖ్యం. ఇక భారత్ దాటాల్సిన మరో ఛాలెంజ్ ఓపెనింగ్. కెరీర్ మొదటి నుంచి థర్డ్ డౌన్ లో ఆడుతూ వస్తున్న కోహ్లీని ఈసారి ఓపెనర్ గా దించారు. అయితే మళ్ళీ ఓపెనర్ గా పంపిస్తారా లేదా యశస్వి జైస్వాల్ ని ప్లేయింగ్ 11 లోకి తీసుకొని ప్లాన్ ఏమైనా మారుస్తారా అనేది, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా రెండో ఛాలెంజింగ్ గా మిగిలిపోయింది. ఇక టీమిండియా ముందు ఉన్న మరో సవాల్ టీమ్ కాంబినేషన్. గ్రూప్ స్టేజ్ లో అమెరికాలోని డ్రాపిన్ పిచ్లపై ఆడిన భారత్ ఇప్పుడు కరేబియన్ గడ్డపై ఆడనుంది. ఇక్కడ స్లో పిచ్లను తగ్గట్లుగా జట్టు కూర్పుని సెట్ చేయాలి. ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకుంటే బెటర్. సూపర్ 8 కు ముందు ఈ 3 ఛాలెంజ్లను రోహిత్ సేన అధిగమిస్తే టీమ్ కి ఎదురే ఉండదు. అదే ఊపులో కప్పు కొట్టేయచ్చు.